హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. 2025-26 అంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ఇప్పటి నుంచి మనకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. మనకు అక్కడే ఫుడ్డు, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ TGMRAకి సంబంధించింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025-26 అంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ఇప్పటి నుంచే 1 ఇయర్ ముందే మీకు ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ చూద్దాం సార్. డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రీ ఇన్ హౌస్ కోచింగ్ అంటే హౌస్ అంటే ఏంటి, మనకి ఇంటిలాగా అక్కడే మొత్తం మనకు ఫుడ్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. సో ఎవరికి ఇస్తారు, మొత్తం 100 మందికి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, ఫ్రీ కోచింగ్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్. ఎవరికి అంటే మైనార్టీస్ కమ్యూనిటీలో ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైను, బుద్ధిస్టు, పార్సీ వాళ్ళందరికీ కూడా మనకైతే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీ ఇంకా చూసినట్లయితే లేడీస్కి 33.3% ఉంది. 5% ఫిజికల్ ఛాలెంజ్ కోర్స్ తీసుకున్నది. ఆన్లైన్ అప్లికేషన్ May 1 నుంచి May 24 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి స్క్రీన్ టెస్ట్ వచ్చి మీకు ఎప్పుడు ఉంటుందంటే June 5 రోజు ఉంటుందండి. చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ 2 క్వశ్చన్స్ 30 మార్క్స్, 10:30 to 12:30 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, దీంట్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ టైప్ 15 మార్క్స్ ఈచ్, నెగిటివ్ మార్కింగ్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ 1/3. సో ఆబ్జెక్టివ్లో 1/3 నెగిటివ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో ఎట్లాగో ఇక మీకు సివిల్స్ అంటే జనరల్ సైన్స్, ఇంగ్లీష్, కాంటెంప్ట్ ఇవన్నీ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో ఎట్లా ఉంటాయి అవి మీకు ఎగ్జామ్ పెడతారు. ఓకేనా. అందులో చిన్న మీకు మార్క్స్ బట్టి మెరిట్ని బట్టి సెలక్షన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే స్టూడెంట్స్ బిలాంగ్ టు మైనార్టీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు BA, BCom, BSc, BTech, BSc ఏది ఉన్నా కూడా మీరు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం 5 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఫ్రెష్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఇంతవరకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఓకేనా. చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ ఎప్పుడు చేస్తారంటే June 20 రోజు, వెరిఫికేషన్ June 23 రోజు ఉంటుంది. ఆ రోజు నుంచి మీకు జాయినింగ్ కోచింగ్ స్టార్ట్ అయిపోతుంది. డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్లో కనుక్కోవచ్చండి. ఓకేనా. ఇక దీనికి సంబంధించి అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, గార్డియన్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండరు, పిక్చర్ అవునా కదా, రిలీజియను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, డిగ్రీ పర్సంటేజు, పేరెంట్ గార్డియన్ ఆక్యుపేషను, యాన్యువల్ ఇన్కము, మొబైల్ నెంబరు, వాట్సాప్, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ID, నేటివ్ డిస్టిక్, ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, సొంత అడ్రస్ ఎక్కడ. ఓకేనా. అంటే మనం ఇప్పుడు అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మండలు, విలేజ్, లోకాలిటీ, హౌస్ నెంబర్, పిన్ కోడ్. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ అటెంప్ట్ సివిల్ ప్రీ ఎగ్జామ్, ఎప్పుడన్నా అటెంప్ట్ చేసావా, ఇంతకుముందు ఇప్పుడు అటెంప్ట్ చేస్తే ఎస్టిమేట్ లేవని పెట్టండి. తర్వాత హ్యావ్ అవర్డ్ సిమిలర్ సివిల్ సర్వీస్ కోచింగ్స్, ఇంతకుముందు ఎప్పుడైనా సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నావా గవర్నమెంట్ నుంచి, అయితే నో అని పెట్టండి. ఆప్షన్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్, ఎక్కడ కావాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్, ఇది పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత డాక్యుమెంట్స్, ఏమైనా డాక్యుమెంట్స్ ఉండే ఇక్కడ అప్లికెంట్ ఫోటో సిన్సియర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ హాల్ టికెట్ ఇప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ లేదా రెఫరెన్స్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్నాలజ్మెంట్ కానీ డౌన్లోడ్. ఓకేనా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.